నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొంత హాట్గా నడుస్తున్న టాపిక్ ఏదైనా ఉందంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు అలయన్స్లో ఉన్నాయి. ఈరోజు పొత్తుకి అయితే కొంత ఇప్పటి వరకు ఒక సమాచారం అయితే అందుతుంది మనకి. ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారం ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ రానున్న లోక్సభ ఎన్నికల్లో రెండు కూడా పొత్తుతో భాగంగా ముందుకెళ్లాలని చూస్తున్నాయి. అలాగే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పొత్తుగా ఉంటే కనుక కాంగ్రెస్ ఈ మూడింటి మధ్య ఫైట్ ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే మనకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక మీటింగ్ అయితే అయిపోవడం జరిగింది. బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య కొంత సఖ్యత కుదురుతోంది. రానున్న 2-3 రోజుల్లో కూడాను దీని పట్ల క్లారిటీ వస్తుందని చెప్పేసి అంతా మాట్లాడుకుంటున్న పరిస్థితి ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. సో ఒకవేళ బీజేపీ కనుక బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే ప్రధానంగా బీఆర్ఎస్కి ఉపయోగం ఏంటి, బీజేపీకి నష్టం ఏంటో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 39 సీట్లకే పరిమితమైన బీఆర్ఎస్ అంటే గతంలో ఖచ్చితంగా మేము థర్డ్ టైం కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నాం, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతున్నాడు అనుకుంటున్న బీఆర్ఎస్కి ఒక గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అది కాంగ్రెస్కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మొదటి నుంచి కూడాను బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండు ఒక గూటి పక్షులే. ఖచ్చితంగా వీళ్ళు తర్వాత మెర్జ్ అవుతారు, తర్వాత కలుస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నమాట. ఇప్పుడు నిజం అవుద్ది. వాళ్ళనిగా బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ నమ్మే పరిస్థితి లేదు ప్రజలు. సో ఖచ్చితంగా ఇది కాంగ్రెస్కే ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ భాగంగా అనిపిస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు జరిగితే బీజేపీకి వచ్చే నష్టం ఏంటంటే కేవలం ఒక్క సీట్తోనే గతంలో 2018లో గెలిచిన బీజేపీ ఇప్పుడు ఏకంగా 2023 ఇప్పటికీ 8 సీట్లు కైవసం చేసుకొని కొంత ఓట్ షేరింగ్ దాదాపు 30 లక్షల మంది ఓట్లు వేశారు బీజేపీకి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 30 లక్షల మంది పైనే వేశారు ఓట్లు. సో ఖచ్చితంగా బీజేపీకి కొంతమేర నష్టం జరిగే పని ఇక్కడ జరుగుద్ది. ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే ఎందుకు బీజేపీకి నష్టం అంటే ఒకవేళ బీఆర్ఎస్ ఈ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కి కొంత ప్రాధాన్యత తగ్గిపోతుంది. కొంత రెండవ పార్టీగా అతిపెద్ద పార్టీగా తెలంగాణలో బీజేపీ అవతరించే ఛాన్స్ ఉంది. కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారం బీఆర్ఎస్ని తొక్కేసి బీజేపీ సెకండ్ ప్లేస్కి రావాలి. 2029 నాటికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఫైట్ ఉండాలి తెలంగాణలో కూడా అని భావిస్తున్నారు బీజేపీ పెద్దలు. కానీ ఒకవేళ నిజంగానే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ని బీజేపీ పెంచి పోషిస్తే కనుక అంతమైపోతుంది, లేదంటే కనుమరుగైపోతుంది అనుకుంటున్న బీఆర్ఎస్ని మళ్ళీ బీజేపీ పెంచి పోషిస్తే కనుక మళ్ళీ ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఏకమేకయ్యే ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ మళ్ళీ బీఆర్ఎస్కే ఎక్కువ అవకాశాలు ఉంటాయి 2028 నాటికి. సో అందుకని బీజేపీ అలయన్స్ పెట్టుకుంటే కనుక బీజేపీకే నష్టం జరుగుతుంది. ఒకవేళ ఈ రెండు పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో ముందుకు వస్తే కనుక లోక్సభ ఎన్నికల్లో కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా అది కాంగ్రెస్కి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే కొంత నానుడి ఉంది ప్రజల్లో, వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో మైత్రితో ఉన్నారు, వీళ్ళిద్దరూ సైలెంట్గా మైత్రిలో ఉన్నారు, సైలెంట్ ఫ్రెండ్షిప్ ఏంటి అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్న పరిస్థితి. సో ఒకవేళ వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటే కనుక వీళ్ళిద్దరిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, లోక్సభ ఎన్నికల్లో ఓట్లేసే పరిస్థితి లేదు, ఈ రెండు కనుక మమేకమైతే. సో అండ్ ఇంకొక పాయింట్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ అంటే ఇది ఒక ఎత్తు అయితే, ఇది ఒక వే అయితే, రెండో వే మనం చూసుకుందాం. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అయితే కనుక మహారాష్ట్రలో పరిస్థితి ఎట్లా జరిగిందో సేమ్ మహారాష్ట్ర సీన్ రిపీట్ అవుతుంది అని చెప్పేసి మరికొంత ప్రాథమిక సమాచారం మనకి. అలాగే కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే ఇంతకుముందు షిండే ఎవరైతున్నారు మహారాష్ట్రలో, అలాగే ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితులు ఎట్లా అయినాయో, ఉద్ధవ్ ఠాక్రే నుంచి పార్టీ లాక్కోవడం, అధికారాన్ని లాక్కోవడం, వాళ్ళ గుర్తు కూడా లాక్కోవడం అనేది షిండే వర్గం చేసిన పరిస్థితి. అది కోర్టులు కేసులు ఇవన్నీ చాలా చూసాం మనం. సేమ్ సీన్ ఇక్కడ రిపీట్ అవుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలి, రేవంత్ రెడ్డిని మన వైపు తెచ్చుకోవాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్పేసి కొంత వీళ్ళు మళ్ళీ అదే తరహా ఏదైతే అక్కడ జరిగిందో మహారాష్ట్రలో జరిగిందో సేమ్ అదే తరహా ఇక్కడ కూడా ఒక వ్యూహం అయితే రచించే అవకాశం కూడా ఉంది బీజేపీకి. సో ఈ రెండిట్లో ఏదైనా జరగవచ్చు. ఒకటి బీజేపీ అండతో కొంచెం ముందుకు రావడం, ఇప్పటి వరకు ప్రాధాన్యత తగ్గిపోతున్న బీఆర్ఎస్ కొంత ముందుకు రావడం లేదు. రెండోది మహారాష్ట్రలో పరిస్థితి ఎట్లయితే మారిందో అంటే ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ ఎప్పుడైతే పడిపోయిందో అట్లానే సేమ్ ఇక్కడ కూడా అదే జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఒకవైపు నుంచి కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తుంది ఇది ప్రజాపాలన, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఏ ఒక్క రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ
దీన్ని కూలగొట్టలేరు, కోల్దోయలేరు అని చెప్పేసి వాళ్ళు కూడా గట్టిగా స్ట్రాంగ్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్లో అయితే సీట్లు ఎవరెవరికి ఎక్కడి నుంచి కేటాయిస్తారని చెప్పేసి మనం ఒకసారి చూసుకున్నట్లయితే బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అయితే బీజేపీ 5 నుంచి 7 స్థానాలు అడిగే అవకాశం ఉంది. ఒకటి నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, జహీరాబాద్, అలాగే ఆదిలాబాద్, మహబూబ్ నగర్, భువనగిరి. ఈ 7 స్థానాలకు సంబంధించి బీజేపీ అడిగే ఛాన్స్ ఉంది. మిగతా 10 స్థానాలు బీఆర్ఎస్ పోటీ చేస్తాయి. కానీ ఒకవేళ నిజంగానే ఇక్కడ బీజేపీ కనుక ఈ 7 స్థానాలు అడిగితే ఇందులో ప్రధానంగా మనం 2 స్థానాలు చూసుకోవచ్చు. ఒకటి కరీంనగర్, 2 నిజామాబాద్. ఎందుకు ఈ రెండు స్థానాల గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఇక్కడ నుంచి ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి, అలాగే కరీంనగర్ నుంచి బండి సంజయ్, వీళ్ళిద్దరు పోటీలో ఉంటారు డెఫినెట్లీ. వీళ్ళిద్దరు గెలిస్తే కనుక వాళ్ళకు కొంత ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది రాష్ట్రంలో. అట్లాగే బీఆర్ఎస్ని కొంత వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ 2 స్థానాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళే పొత్తులో ఉన్నా సరే బీఆర్ఎస్ వాళ్ళే కరీంనగర్ నుంచి బండి సంజయ్ని, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ను ఓడించే పరిస్థితి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తారు. బికాజ్ వాళ్ళకు కొంచెం వాయిస్ ఉంది, మాట్లాడగలుగుతారు. కాబట్టి ఒకవేళ కిషన్ రెడ్డి ఎప్పటి నుంచో బీఆర్ఎస్కి కొంచెం దగ్గర ఉంటాడు కాబట్టి, కేసీఆర్కి కొంత అనుసంధానంలో ఉంటాడు, కేసీఆర్కి ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి సికింద్రాబాద్ నుంచి గెలిపిస్తారు. వాళ్ళిద్దరిని ఖచ్చితంగా ఓడించే పరిస్థితులు, కొన్ని ప్లాన్లు అయితే ఉండే అవకాశం ఉంది. దీనికి ముఖ్యంగా ఇక్కడ ఈ రెండు సెగ్మెంట్లలో కూడా వీళ్ళిద్దరూ ఓడిపోతే రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల మీద కొంచెం గట్టిగా మాట్లాడే వ్యక్తులు ఉండరు, అట్లాగే గట్టిగా అడిగే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరిని ఓడిస్తారు. బండి సంజయ్ ఒకవేళ గెలిస్తే మళ్ళీ మార్పులు చేర్పులు జరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో బీజేపీ రెండు విషయాల్లో ఒక విషయం ప్రస్తుతానికి ఒక విషయం వెనకబడింది. రెండో విషయంలో కూడాను అదే తప్పిదం చేస్తే బీజేపీ మళ్ళీ వెనకబడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మళ్ళీ గత అనుభవాలని వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు చేసిన తప్పేంటంటే బీజేపీ బండి సంజయ్ ఉన్నట్లయితే 25 నుంచి 35 సీట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ బీజేపీ కొంత రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా హవా ఉన్న పరిస్థితుల్లో, ఎందుకంటే అయోధ్య రామ మందిరం కానీ రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత బీజేపీ కొంత ప్రజల్లోకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది, మోదీ హవా నడుస్తుంది. కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏరికోరి తప్పులు చేస్తున్న పరిస్థితి. ఒకటి బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడి నుంచి తొలగించడం. బండి సంజయ్ని ఎప్పుడైతే తొలగించారో అతను అంటే ఇప్పుడు అతను మతం గురించి మాట్లాడినా, లేదంటే కొంత ఏదైతే క్రూయల్గా మాట్లాడినా, కొంత ఎలాంటి ఎలిగేషన్స్తో మాట్లాడినా సరే బండి సంజయ్ని అక్కడి నుంచి తీసేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిన మొట్టమొదటి తప్పు. ఇప్పుడు రెండో తప్పు ఏదైనా ఉందంటే ఖచ్చితంగా బీఆర్ఎస్తో వాళ్ళు అలయన్స్ పెట్టుకోవడమే బీజేపీ వాళ్ళు రెండో తప్పు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్తో అలయన్స్ పెట్టుకుంటే కనుక బీఆర్ఎస్ని పెంచి పోషించినట్లే. అంటే మళ్ళీ కనుమరుగైపోతుందో, లేదంటే ప్రాధాన్యత తగ్గిపోతున్న బీఆర్ఎస్ని బీజేపీ వాళ్ళే కావాలని పైకి లేపుతున్నారు. పైకి లేపే ఛాన్స్ అయితే ఖచ్చితంగా అలయన్స్ ఉంటే కనుక ఉంటుంది. రైట్. ఇంకా రెండోది, ఈ రెండు మనం ప్రధానంగా చూసుకోవచ్చు బీజేపీకి సంబంధించి. ఇంకా మూడోది వాళ్ళు చేసిన మళ్ళీ బ్లండర్ మిస్టేక్ ఏంటంటే బీజేపీ ప్రజల్లో ఉంది ప్రస్తుతం తెలంగాణలో. నాట్ ఓన్లీ తెలంగాణ, యావత్ భారతదేశం మొత్తం ప్రజల్లో ఉంది. తెలంగాణలో కొంతమేర చాలా ఫాస్ట్గా కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఏదైనా దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేసో, లేదంటే సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసో ఇలాంటి నినాదాలన్నీ చాలా ప్రజల్లో గట్టిగా వెళ్ళినాయి. రామ మందిరం గురించి కూడా గట్టిగా వెళ్ళింది. కాబట్టి మోదీ ఫేస్ చూసి కూడా కొంతమంది ఓట్లేసే పరిస్థితి ఉంది ఇప్పుడు. సో అందుకని ఖచ్చితంగా వీళ్ళు బీజేపీ నాయకులు కొంత స్లో డౌన్ అయ్యారు. ఖచ్చితంగా బీజేపీ అయితే కొంతమేర ప్రజల్లో చాలా ఫాస్ట్గా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఏం జరిగినా సరే ఒకవేళ బీజేపీ అలయన్స్ పెట్టుకుంటే కనుక, మరీ ముఖ్యంగా ఈ అలయన్స్లో భాగంగా ఈ 7 సీట్లను అడిగితే 7 సీట్లలో దాదాపుగా 2 సీట్లు బీజేపీకి బీఆర్ఎస్ కేటాయించే పరిస్థితి ఉంది. అందుకని అంటే ఇక్కడ కాంగ్రెస్ మెయిన్ టార్గెట్ బీజేపీకి, కాంగ్రెస్ని బీఆర్ఎస్ని పడగొట్టాలి అని చెప్పేసి ఫస్ట్ నుంచి అనుకుంటాం. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు మైత్రి అనేది కన్ఫర్మ్ అయితే కనుక డెఫినెట్లీ అది కాంగ్రెస్ పార్టీకే ప్లస్ అయ్యే ఛాన్సెస్ అవుతుంది. సో ఖచ్చితంగా చూద్దాం. ఇప్పటి వరకు బీజేపీ నాయకులు కొన్ని వాళ్ళు చేసే బ్లండర్ మిస్టేక్స్. ఒకటి అయోధ్య రామ మందిరం వచ్చిన తర్వాత కూడాను బీజేపీ నాయకులు ఎక్కువ ప్రజల్లో లేకపోవడం. బీజేపీ ప్రజల్లో ఉంది కానీ బీజేపీ నాయకులు ప్రజల్లోకి రావట్లేదు. రెండోది బండి సంజయ్ని తొలగించిన పరిస్థితి. సో మూడోది బీఆర్ఎస్ కొంతమేర ప్రాధాన్యత తగ్గిపోతున్న బీఆర్ఎస్తో మళ్ళీ జతకట్టి బీఆర్ఎస్ని పెంచి పోషిస్తే అది బీజేపీకే నష్టం కలుగుతుంది. సో డెఫినెట్లీ దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా
మరొక ఎనాలిసిస్తో మీ ముందుకు వద్దాం, చాలా క్లియర్ కట్గా మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పటి వరకు కొంతమేర మనకందిన ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఇది ఇప్పటివరకు జరిగిన అలయన్స్కి సంబంధించిన అనాలిసిస్. సో మరొక అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం, దీని గురించి క్లియర్గా చర్చిద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to Please do subscribe to. Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.